వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారు? పూర్వం అట కోసల దేశానికి వర్ధమానుడని ఒక రాజు ఉండేవాడు. అబ్బాయి తొందరగా రాజు అయిపోయాడు. 20-21 అలా వచ్చేసరికి అప్పుడు ఆయనకి పొరుగు దేశంలో దేశపు రాజకుమార్తె మంజరి అని ఒక అమ్మాయి ఫోటో అవి వచ్చినాయి. అమ్మాయి చాలా అందగత్తె. ఆ అమ్మాయే కావాలని పట్టుపట్టి పెళ్లి చేసుకున్నాడు. ఎంత ప్రీతిగానో ఉండేవాడు. కొంచెం చిన్నతనం కూడా కదా, భార్య భర్త కులాసాగా కాలక్షేపం చేస్తూ పెద్దగా రాజ్యాన్ని పట్టించుకునేవాడు కాదు. ఆడుతూ పాడుతూ ఉండేవాడు. క్రమంగా ఒక పెళ్ళై 2-3 ఏళ్ళు అవ్వగానే ఇంకా రాణిగారికి పిల్లలు పుట్టలేదని చెప్పుకునేవాళ్ళు. ఓ జ్యోతిష్యులు జోస్యాలు జాతకాలు అవి చూసి రాణిగారికి పిల్లలు పుట్టరని తేల్చారు. అయ్యో. రాజుగారికి పెద్ద ఆయనకేం పట్టింపు లేదు. భార్య అంటే అమిత ప్రీతి. పిల్లలేపోయినా ఏం పర్వాలేదని ఉండేవాడు హాయిగా. కానీ ప్రజలందరూ రాజ్యానికి వారసుడు లేకపోతే ఎట్లా అని కొంచెం మాట్లాడుకునేవాళ్ళు. మంత్రులు వాళ్ళు రాజుగారికి ఇంకొక వివాహం చేద్దాం, వీళ్ళ వంశంలో 3-4 పెళ్ళాలు ఉండటం మామూలేనని రాణిగారికి కొంచెం ఏకసం దోశారు. మంజరి ఉత్సాహపడింది. ఇంకో వివాహం చేసుకుందు కానీ నాకు సంతానం కలగదని నాకు ముందే తెలుసు. నా చిన్నప్పుడే మా నాన్నగారు జాతకం చూపించినప్పుడు నేను తెలుసుకున్నాను. నాకు తెలుసు నాకు సంతానం కలగదని, నేనేం బెంగపెట్టుకోవట్లా. ఎవరైనా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుందు కానీ నేను నీతోటే ఉంటాను, సంతానం ఉంటే రాజ్యానికి వారసుడు ఉంటాడు అని బాగా రాజుని బలవంత పెట్టింది. అయితే ఇతను ఒప్పుకోవాలి. నిన్నేమైనా ఇబ్బంది పెడితే, నేను కూడా కొత్త భార్య సంతానం కలిగితే వాళ్ళ మోజులో నేను నిన్ను ఇలా చూడగలనో లేదు, అసలు నాకు నేను నీ ప్రేమను షేర్ చేయటమే ఇష్టం లేదనేవాడు వర్ధమానుడు. బంగారు తండ్రి మనకి అలాంటి వాడు భర్తగా బంగారు తండ్రి, కొడుకుగా అయితే నచ్చడు. మన పిల్లాడికి సంతానం లేకపోతే ఏ తల్లికి నచ్చుతుంది? అస్సలు యాక్సెప్ట్ చేయరు. అది మనమైతే మనకి బంగారు తండ్రి, అదే మన కోళ్ళు అయితే మనకి బంగారు తండ్రి కాదు. నాకు తెలియదు, నేను ఆ కోడళ్ళు లేడు. రాజుని బలవంత పెట్టేవాళ్ళు అందరూ అడిగేవాళ్ళు, కానీ అతను ఒప్పుకోలే. రెండో పెళ్లి అన్న ఊహ కూడా అతను చెయ్యలే, వద్దన్నాడు. బతిమలాడేది మంజరి, అయినా కూడా అతను ఒప్పుకోవాలి. అయితే కానీ ఇతను ఎప్పుడు భార్యా వ్యామోహంగా ఉండడము, ఎంతసేపు ఆ అమ్మాయితో కలిసి వేటాడడానికి వెళ్తాడు, ఆ అమ్మాయితో కలిసి పార్టీకి వెళ్తాడు, ఆ అమ్మాయితో కలిసి ఏమిటో చేస్తాడు, వనవిహారాలు చేస్తూ ఉంటాడు. ఈ రాజ్యం వ్యవహారం మీద పెద్దగా జోరుగా లేడు. రాజు ఇంకా చిన్నవాడని ప్రజల్లో ఉండేది. కాకపోతే సైన్యాధిపతికి ఏం పుట్టింది ఆలోచన, రాజు అన్ఫిట్, ఈ రాజ్యాన్ని గ్రాప్ చేద్దామనిపించింది. అతను కొంతమంది అధికారులను లోబర్చుకొని రాజు మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి మొత్తం సైన్యం అంతా విరుచుకుపడింది కోట మీద. సైన్యాధిపతి అనేసరికి అతని చేతిలో ఉంటారుగా, కొంతమందిని నయానా భయానా లొంగదీశాడు, కొంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు, కొంతమందికి డబ్బిచ్చాడు, కొంతమందికి పెద్ద పదవులు ఆశ చూపించాడు. రాజభక్తి ఆటే లేని వాళ్ళందరినీ పట్టేశాడు. ప్రజలకు ఉంది రాజభక్తి, అధికారుల్లో కూడా కొంతమంది ఉంటారు, అందరూ లేరు. తిరగబడేశారు కల్లా ఈ రాజు ఒక నమ్మకస్తుడైన, తనకి చిన్నప్పటి నుంచి తనని చూసిన ఒకడు సైన్యాధిపతితో ఉన్న గుంపులో ఉండి అతను ఏం చేశాడంటే రాజు ప్రాణాలకు ప్రమాదం రాకుండా రాజుని వర్ధమానుడిని తప్పించేసాడు, లేకపోతే చంపేసేవారు. పారిపోయాడు. ఈ సందట్లో మంజరి ఏమైందో అతనికి తెలియలే. అక్కడ జరిగిన గొడవ, ఆ కత్తి యుద్ధాలు, ఆ బాణాలు, ఆ గందరగోళం, ఆ కాగడాలు, ఆ వెలుతుర్లు, అర్ధరాత్రి ఏం జరుగుతోందో తెలియక ప్రాణాపాయ స్థితిలో తనకి సహాయం చేసిన వాడి సాయంతో నగరం నుంచి బయటకు వచ్చేసి అడవిలోకి వచ్చేసాడు. ప్రాణాలతో తప్పించుకున్నాడు. కానీ తిరిగి రాజ్యానికి దక్కించుకునే ఏ అవకాశమూ అతనికి కనపడలే. ఎవరు లేరు, అతనితో ఒంటరిగా అయిపోయాడు. అడవిలోకి వచ్చేసి అడవిలో ఒక చిన్న పర్ణశాల లాంటిది నిర్మించుకుని అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. తపస్సు చేసుకుందాం, నేను రాజుని, నేను ఆత్మాహుతి అవి చేసుకోకూడదు, జీవించే ఉండాలి, తపస్సు చేసుకుందామని అనుకుని అడవిలోనే ఉండిపోయాడు. ఈ మంజరి ఏమైందో తెలీదు. 2 రోజులు 3 రోజులుగా అతనికి మంజరి మీద బెంగ చాలా భయం వచ్చేసింది. ఆ అమ్మాయి ఏమైందో ఇతనికి తెలియలా. అమ్మాయి రూమ్ వేరు, ఇతని రూమ్ వేరు. అయితే మంజరి ఎక్కడికి వెళ్ళలా, ఏమవల. ఈ అర్ధరాత్రి ఈయనెట్లా తప్పించుకున్నాడో ఆ అమ్మాయి మొగవేషం ధరించి దొరక్కండా, సైన్యాధిపతికి దొరక్కండా ఆ పిల్ల కూడా తప్పించుకుని ఏం చేసింది, అడవిలోకే వచ్చింది కానీ భర్తని చేరల. ఇతను కట్టుకున్న ఆశ్రమాన్ని చూసుకుని కొంచెం దూరంలో ఉంటూ అతన్ని కనిపెట్టుకుని ఉండేది. మళ్ళీ దగ్గరికి వెళ్తే భర్త మళ్ళీ వివాహము అవి అనుకోడు, తనతోటే ఉండాలంటాడు.
రేపొద్దున ఏ దశలో అయినా మళ్ళీ రాజ్యం అంటూ సంభవిస్తే సంతు లేకుండానే అవుతాడు. ఇప్పుడు వేరే అవకాశం ఏదైనా లభిస్తే ఇతనికి ఎవరైనా దొరికితే మెల్లిగా నా మీద నుంచి ధ్యాస పోయి అతను మళ్ళీ వివాహితుడై సంతానాన్ని పొందుతాడు. అతని సంతానానికి ఆ రాజ్యం మీద హక్కు ఉంటుంది. అప్పట్లో అలా ఉండేవి కదా రాచరికము. అందుకని ఆ అమ్మాయి దూరంగానే సంచరిస్తూ ఉండేది. అతను ఒంటరిగా ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా మంజరి కూడా ఒంటరిగానే ఉంది. అయితే ఒకనాడు అమ్మాయికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆ అమ్మాయి అడవిలో తిరుగుతూ ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెరువులోంచి ఒక పెద్ద పాము బయటకు వస్తుంది. ఎంత పెద్దదో, అంత పెద్ద పాము ఉంటుందని ఆమె ఎప్పుడు నమ్మల. కొండ చిలువలు తెలుసు ఆమెకి. కొండ చిలువ ఎలా ఉంటుంది, మొహం దగ్గర సన్నగా ఉండి బాడీ లావుగా ఉండి వేరేగా ఉంటుంది. ఇది అట్లాంటిది కాదు. సర్పం 10 అడుగుల పైన ఉంది. ఇలాంటి ఒక సర్పం ఇక్కడ తిరుగుతూ ఇది సంతానాన్ని వృద్ధి చేస్తే, అడవిలో తన భర్త ఉన్నాడు, అడవి దాటితే గ్రామాలు వస్తాయి. అందుకని అమ్మాయి ఏం చేసింది, ఈ పిల్లకి చిన్నప్పటి నుంచే సంతానం ఉండదు అనేది అమ్మాయి చిన్నప్పుడే తెలుసు. ఆమె తండ్రి ఈ పిల్లకి ఎన్నో పౌరుష విద్యలు నేర్పించాడు. కత్తి తిప్పటం, బాణం వేయటం క్షుణ్ణంగా వచ్చు మంజరికి. చేతిలో ఉన్న కత్తితోటి పామును తెగ నరికేసింది భయపడకుండా. మామూలుగా ఆడవాళ్ళు అయితే భయపడి తెచ్చిపోతారు. యుద్ధ విద్యలు వచ్చిన అమ్మాయి అవటంతో ఆ అమ్మాయి కాస్త నరికేసరికల్లా ఏమైంది, ఆ తల నరికేసరికి ఆ తలలో నుంచి తన ముఖంలో నుంచి ఒక రాయి బయటపడింది, మణి. ఆమె చూస్తుండగానే ఈ తెగిపడిన శరీరం ఒక రాక్షసుడి శరీరంగా మారింది. పాము తల మొండము వేరైపోయినాయి. తలలో నుంచి ఏమో ఒక మణి బయటపడింది. మణి బయటపడంగానే తల రాక్షసుడు తలగా మారిపోయింది, బాడీ కూడా రాక్షసుడి శరీరం. వాడు మహాకాయుడు అయిన ఒక రాక్షసుడు. ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది, వీడు పాముగా ఎలా ఉన్నాడు? ఈ మణి వల్ల ఏమైనా జరిగిందేమో. ఆ మణిని శుభ్రంగా నీళ్లలో కడిగి చూసింది. అది నాగమణి, నీలంగా. ఇప్పుడు ఏం చేసింది, మణిని బాగా కడిగి తన నోట్లో పెట్టుకున్న మరుక్షణం ఈ అమ్మాయి తన సైజులో ఉన్న ఒక పాముగా మారిపోయింది. ఓహో, ఇది కథ. ఈ రాక్షసుడు తను సంచరించటానికి వీలుగా, ఇంత రాక్షస శరీరం అయితే అందరూ చూసేస్తారు, పావుగా అయితే చల్లగా చెట్ల చాట్ల నుంచి వెళ్ళిపోవచ్చు. బహుశా వీడు చెరువులో నుంచి వస్తున్నాడంటే చెరువులో వీడి నివాసం ఉందేమో చూద్దామని ఆ మణి నోట్లో పెట్టుకుని అందులోకి ప్రవేశించింది. చెరువు లోపలికి వెళ్ళేసరికి ఒక మందిరం కనపడింది. దానికి తలుపులు కనపడుతుంది. దానికి ఒక చిన్న ఇంత గవాక్షం లాంటిది ఉంది, కిటికీ లాంటిది. ఈ అమ్మాయి పాము శరీరం కదా, పాములాగా లోపలికి వెళ్తే లోపల నీరు లేదు, పెద్ద మందిరం అది. ఇంకా లోపలికి వెళ్తే లోపల ఎన్ని గదులు ఉన్నాయో, లోపల గదుల నిండా సంపదే. లోపలికి వెళ్తే ఒక చక్కటి అందమైన చిలకలాగా ఉన్న ఒక పిల్ల కూర్చునుంది. ఈ పాము లోపలికి వచ్చేసరికి పిల్లకెవ్వమని కేక పెట్టి లేచి నుంచోగానే ఈ అమ్మాయి ఏం చేసింది, తన నోట్లోంచి మణిని బయట ఉమ్మేసి మనిషిగా మారిపోయింది మంజరి. ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది ఆ పిల్ల. అమ్మాయి అడిగింది, మంజరి ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఒక రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు, నిన్ననే నన్ను తీసుకొచ్చాడు, నన్ను పాము రూపంలోనే కనపడ్డాడు, నన్ను లోపల తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు. నేను పక్కనే ఉన్న వజ్రగిరి సంస్థానం రాజకుమార్తెని, సౌదామిని నా పేరు అనేసరికి ఈ అమ్మాయి చెప్పింది, మంజరి నువ్వేం భయపడద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మరి రాక్షసుడు వస్తేనో ఉంది అమ్మాయి. రాక్షసుడు ఇక రాడు, వాడిని చంపేశాను నేను, ఇక రాక్షసుడు రాడు. ఇందులోంచి బయటికి వెళ్ళాలంటే పాము రూపంతోనే బయటికి వెళ్ళగలరు. రాక్షసుడు ఏ మాయతోటి అమ్మాయిని తెచ్చిపెట్టాడు, ఆ తలుపు రాదు, అందులోంచి దూరి వెళ్ళాలి. వాడికి ఏ మాయ ఉండి తలుపు తీసాడో వీళ్ళకి తెలియదు. సరే, ఏం చేసిన అమ్మాయి అంత వజ్రాన్ని తన నోట్లో పెట్టుకుని ఆ మాయని పాముగా మారి బయటికి వెళ్ళి మళ్ళీ బయట నిలబడి ఆ రాయిని అప్పచెప్పి ఆ సౌదామిని కూడా పాములాగా అయ్యి బయటకు వచ్చేలాగా చేసింది. ఇద్దరు కలిసి చెరువులో ఈదుకుంటూ బయటకు వచ్చేసారు. ఈ అమ్మాయి మణి దాచిపెట్టుకుంది, మంజరి దాచిపెట్టుకున్న అమ్మాయి ఈ అడవిలో ఇలా ముందుకు నడిచి వెళ్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఒక మహానుభావుడు ఉంటాడు. నువ్వు వెళ్ళి ఆయనకి దండం పెట్టి నువ్వు ఫలానా దాని అని చెప్పి నీకు సహాయం చేయమని అడుగు. తను మంచివాడు, నీకు సహాయం చేస్తాడు. నిన్నెవరు తీసుకొచ్చారో చెప్పద్దు, దారి తప్పిపోయి వచ్చానని చెప్పు. ఒక రాక్షసుడు తీసుకొచ్చాడని చెప్పినా పర్వాలేదు, కానీ నా పేరు చెప్పద్దు, నేను ఒక స్త్రీ కనపడిందని అదని ఏం చెప్పబోక అని చెప్పి
ఆ ఆశ్రమం దాకా, భర్త ఆశ్రమం దాకా, వర్ధమానుడి ఆశ్రమం దాకా ఈ సౌదామిని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళింది మంజరి. తన దారిని తను వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఏం చేసింది, లోపలికి వెళ్ళి తలుపు కొట్టేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. బయట తడిసిన బట్టలతో ఓ రాజకుమార్తె నిలబడి ఉంటాను చూశాడు అతను. ఎవరు ఏమిటంటే ఏమై కొంచెం ఆయన ఏమనుకుంది, ఒక మహానుభావుడు అంటే ఎవరో ముసలాయన అనుకుంది పిల్ల. తీరా చూస్తే ఓ 25 ఏళ్ళు ఉన్న రాజకుమారుడిలాగా కనపడుతున్నాడు అతను. బట్టలు పాతబడినాయి కానీ ముక్కు మొహం బాగున్నాయి కదా. 25, 25, 26 సంవత్సరాలు ఉన్నాయి అతనికి. తలుపు కొట్టి అయ్యి చెప్పింది, నేను వజ్రగిరి సంస్థానం రాజకుమార్తెని. అడవిలో దారి తప్పితే ఒక రాక్షసుడి మాయలో బంధించాడు, ఎవరో మహానుభావులు రక్షించారు, నన్ను మా ఇంటికి చేరుస్తారా అనేసరికలు ఇతను సరేనని ఒప్పుకున్నాడు. అతను గుర్రం అతని దగ్గర గుర్రం మీద కదా పారిపోయి ఇచ్చాడు. ఆ గుర్రం మీద ఈ రాజకుమార్తెని ఎక్కించుకుని వజ్రగిరి సంస్థానానికి తీసుకుపోయాడు. ఎప్పుడు 3 రోజుల క్రితం తప్పిపోయిన రాజకుమార్తె ఇల్లు చేరేసరికల్లా ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు బోళంతా స్వాగత సత్కారం చేసి వర్ధమానుడిని లోపల తీసుకుపోయి కుశల ప్రశ్నలు వేసి స్నానం పానం చేయించి మంచి బట్టలు పెట్టి ఇతని పేరు అది కనుక్కునేసరికల్లా ఆశ్చర్యపోయాడు. ఇదేంటండి ఇలా అయ్యారు, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇంకా అడవిలోకి వెళ్ళొద్దని కొద్ది రోజులు ఉంచుకున్నాడు. నా ఆతిథ్యం స్వీకరించండి, మా పిల్లని రక్షించి తీసుకొచ్చారు అని చెప్పి ఉంచుకున్నాడు. ఉంచుకుంటే క్రమంగా ఈ పిల్ల ఏం చేసేది, రోజు 2 పూట్ల వచ్చి ఈయన కుశలం కనుక్కొని ఆయన్ని సేవిస్తూ ఉండేది. మెల్లిగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళకి అలవాటు పడ్డాయి. ఈ రాజుగారు ఏమన్నాడంటే, మీ భార్య ఏమైపోయిందో తెలియదు కదా, మా అమ్మాయిని వివాహం చేసుకోండి, నేను మీ రాజ్యం మీ చేతికి దిగ కోసల రాజ్యం మళ్ళీ మీకు వెనక్కి వచ్చేలాగా నేను ఏర్పరుస్తానని అడిగాడు. అడిగేసరికి అతను కొంచెం ముందు వెనక ఆడాడు. కానీ ఈ పిల్ల చూపించే ఆపేక్ష, అమ్మాయి చాలా శ్రద్ధగా ఉండటము, మెల్లిగా మనుషులు అలవాటు పడితే ఇలాగే అవుతాయి కదా వివాహాలు. మెల్లిగా ఆ రాజకుమార్తెని, వజ్రగిరి రాజకుమార్తె సౌదామిని వివాహం చేసుకున్నాడు. చేసుకుని వాళ్ళతో పాటే అక్కడ ఉన్నాడు. ఆనుపాను చూసుకోవాలి, 2వ రాజ్యం మీదకి దండెత్తాలంటే వీళ్ళు అంది సైనిక బలం అది కూర్చుకోవాలి కదా, వీళ్ళు ఈ ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో ఈ మంజరి ఏం చేసిందంటే ఈ వజ్రాన్ని నోట్లో పెట్టుకుని సర్పంగా మారి ఊళ్ళోకి వెళ్ళటం మొదలుపెట్టింది, నగరంలోకి. ఈ సైన్యాధిపతి రాజుగారు సరిగ్గా చేయట్లేదని ప్రజలకి న్యాయం చేయాలని తీసుకోలా, రాజ్యాన్ని సొంతం చేసుకోవటమే అరాచకంగానే ఉంది రాజ్యం. ఈ అమ్మాయి ఏం చేసింది, మెల్లిగా మంత్రులు సామంతులు తమకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని కలిసి ఇతని మీద తిరుగుబాటు చేయటానికి మాట్లాడి ఈయన వజ్రగిరి సంస్థానంలో ఉన్నాడని వాళ్ళకి ఆనుపాను అందించింది. దాంతో ఇక్కడి నుంచి కబుర్లు వెళ్ళినాయి వజ్రగిరికి. రాజుగా ఉన్నటువంటి సైన్యాధిపతి సరిగ్గా లేడని, అతని మీద మీరు ఎప్పుడు దండెత్తి వచ్చినా మేమందరం సహాయం చేస్తామని ఇక్కడి నుంచి కబురు వెళ్ళేసరికల్లా వజ్రగిరి నుంచి ఒక చిన్న సైన్యాన్ని తీసుకుని రాత్రికి రాత్రి వచ్చేసాడు ఇతను. తెల్లవారేసరికల్లా ఈ అంతఃపురంలోకి ప్రవేశి, ఇప్పుడు కొత్తవాడికి కష్టం, రాజే అయితే అతనికి అన్నీ తెలుసు కదా, ఏ పక్క నుంచి వెళ్ళాలో ఏమిటో. అంతఃపురంలో ప్రవేశించి రాత్రే ద్వంద్వ యుద్ధంలో సైన్యాధిపతిని సంహరించేశాడు. తెల్లవారేసరికల్లా సభ తీర్చేసరికి తమ రాజే వచ్చేసరికి ఆశ్చర్యపోయారు ప్రజలు, అధికారులు కూడా. లోపలికి వెళ్లేందుకు అన్ని రకాల సాధనాలు అమ్మాయి ఏర్పరిచి పెట్టింది. మొత్తం అంతఃపుర రక్షకులతోటి అందరితోటి మాట్లాడుకుంది, మొత్తం ఏర్పరిచింది అనమాట. అందరూ ఆశ్చర్యపోయారు, రాజు ఎట్లా వచ్చాడో, ఇంతకాలం తర్వాత ఆయన మళ్ళీ ఎలా రాగలిగాడు, సంవత్సరం పట్టింది ఈ ప్రోగ్రాం మొత్తానికి. ఏడాది తిరిగేసరికి మళ్ళీ తమ రాజు వచ్చినందుకు సంతోషించారు. మంజరి కూడా వచ్చేసరికి రాజు భార్యను కౌగిలించుకున్నాడు. నేను నీకు అన్యాయం చేశాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటే నాకు తెలుసు, ఆ అమ్మాయిని నేనే పంపించాను నీ దగ్గరికి వివాహం కోసమే. అప్పటికి సౌదామిని గర్భవతి కూడా అయింది. దాంతో ప్రజలు సంతోషించారు, తమ రాజు వచ్చాడు, రాజు భార్య వచ్చింది, సంతానం కూడా ఏర్పడింది. రేపొద్దున అరాచకం అయ్యే భయం ఏమీ లేదు. హాయిగా సౌదామిని తెచ్చుకున్నారు. తర్వాత కాలంలో 4-5 సంతానం కలిగారు. మంజరి యొక్క తెలివితేటలతోటి ఆ రాజ్యం ముందుకు నడిచింది. 2 భార్యలతోటి ఈ వర్ధమానుడు హాయిగా కోసల రాజ్యాన్ని ఏలుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.